ఎట్లా పడతానే నీకు విశాలను చూస్తారు జీతగాంతి రావబడతాను నాకు భలే నీకు మదం బాగుంటుందని అప్పుడే చెప్పాను నీకు. మరి ఎందుకు పిలిచినవురా మొగడా నన్ను పెద్దవాడికి ఎంటికేది నీకు నీకు సిగ్గు రాదా మొన్న దసరా పండుగ నాడు పీకినావు కదా తాగొచ్చి మరి ఎందుకు ఎందుకు పిలిచినావు నన్ను సంబంధం వచ్చింది నాకా నీకు నీకు నేనే నువ్వు ఉంటే నాకేం పని చేస్తాను నడుచుకుంటాను ఏం కష్టం వచ్చింది? మొన్న 15 రోజులు జ్వరం వచ్చి పండుకుంటా నాకెవరో కష్టంతో వచ్చినవా నా బుడ్డిగాడికి రావురాను నా బుడ్డిగాడకున్నా కానీ దోచ నీరు మధ్యలో మరి ఊది రావురా బుడ్డి మీద నాకేమైనా నీరు గుప్పిన వగిట్లా దొంగ ముండ నీ పుట్టగైతే ఉండదు పట్టబాటు ఇక నీళ్ళ గుప్పిన ఆవురా ముండ కొడుక నాకు ఒక జాకెట్ పట్టించినవా పోయిన పండగ కానీ ఏ పండగ కానీ వాళ్ళ సంబంధానికి వచ్చి లంబిడి ఆగు మాటలు ఆపిగా నాకేమైనా జాకెట్ పట్టించినవా ఇక నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు జాకెట్లు పట్టిస్తే తొడుక్కోవా బాడీలు వేసుకొని తిరగబడితే మొత్తం రంగం అంతా బయట పెట్టుకో ఇక నువ్వు జాకెట్లు పట్టి పోతే ఊకలా అంటది 10 మంది ముందు జాకెట్లు పట్టిస్తానని కానీ జాకెట్లు పట్టియాడు ఏం పట్టియాడు నీకు నీ నచ్చపోతే ఫస్ట్ అలా అరకాల బస్ స్టాండ్ తుర్కాయన గడ్డం తుర్కాయని మారవనం కడతా సంబంధం చూస్తున్నా చూస్తా నేను పోయి మంచిగా నా పొలగాడు మరి ఎట్లుంటే నీకేందా నీకు నేనున్నా కానీ నాకే వచ్చింది ఆ సంబంధం వచ్చిందా బిడ్డకు వచ్చింది నాకు వచ్చింది సంబంధం అని అనుకుంటానా ఏడి 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 మరి అల్లుడు ఏడి ఈయన అల్లుడు ఈయనేమవుతాడు వాళ్ళు బాబా మరుదుని కొడుకు అవుతాడు ఈయన నీకు అల్లుడు అవుతాడు ఏంటి మరిది మొగోళ్ళని చూస్తేనే వరుసలు పెట్ట బుద్ధి అవుతుంది నాకు మరిది బాగున్నా చిన్నవా నేను కొడుకులు అవుతాడు. ఓ కొడుకు అవుతావా అవుతాడు అల్లుడు అవుతాడు. అయితే నా మీ బిడ్డ తీసుకురాపో ఎప్పుడు చూద్దాం. నా బిడ్డను పిలుస్తా మీరు కమలి 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 ఏం చేస్తారు ఏంది మళ్ళీ వచ్చి బట్ట కట్టుకుందు కానీ తొందరరా సంబంధం ఎత్తిపోతావు నువ్వు తొందరగా బాత్రూంలోకి అట్టే ఉరికిరా నువ్వు బయటికి నిన్ను చూసాను ఆగిపోతారు ఇక అదన్నా నీకు గిడుతుంది ఇక ఇప్పుడు 42 సంబంధాలు పోయినాయి ఈ సంబంధం అన్న నువ్వు బాత్రూంలోకి వెళ్ళి డైరెక్ట్ వచ్చినావు అనుకో ఇక ఇప్పుడన్నా నీ పెళ్లి అవుతుంది బిడ్డ ఈ సంబంధం కట్టుకోకుండా అరే నువ్వు ఇట్లన్నా రాదే అప్పుడు బట్టలు కట్టుకొని నువ్వు డ్రెస్సులు వేసుకొని నువ్వు మంచి మంచి జడలు వేసుకొని వస్తే ఎవ్వరు వెచ్చలే నువ్వు ఇప్పుడు అట్లన్నా ఉరికిరా నీకు ఇప్పుడన్నా నీకు సక్సెస్ అవుతుంది నీకు మాపకు తలకు దెబ్బ తలిగి మెదట సీమ్ వచ్చి తలకాయ పని చేయలేదు ఎందుకు అవి జాదా చూపెడతారా సంబంధం వచ్చింది పెళ్ళంటే ప్రేమ కలిగే లగవంటే పాంచి కలిగే 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 కరుణాడే 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 ఈ ముసలాడు చూడు మనిషి ముఖం చూస్తున్నాడు వీటికే చూసుడు పెట్టిండు 2 బుక్కలు జీకుతావా మరి నేను మనసులో పోయాంగా
నా పాలు ఎక్కడికి పోతాను అనుకున్నా హన్మకొండ కేంద్రానికి పోతానయి నా ఇద్దరు పోరగాళ్ళకి ఇయ్యంగా నా మొగనికి ఇయ్యంగా మళ్ళీ కేంద్రానికి 12 లీటర్ పోతానా మమ్మీ చాలా అందంగా ఉన్నాడా ఏలికెళ్ళి చాలా అందంగా ఉన్నాడు మమ్మీ ముట్టుకున్నాడు మమ్మీ బిడ్డ ముద్దుకున్నాడు అదే ముట్టుకున్నాడు మమ్మీ ఎత్తుకోపో పోయి ఎత్తుకోపో ఇంటికి ఎత్తుకుంటారు అలా ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకోపోతే ఏం చేస్తావే బిడ్డ ముద్దుకుంటాడా ముట్టుకున్నాడు మమ్మీ నువ్వేం చేసుకుంటావు కానీ నేను చేసుకుంటా తీయరాదు బిడ్డ నీకు బాబు ఉన్నాడు మమ్మీ బాపుకి వెళ్ళ పని చేస్తాడు నాకు ఎటు మాకు బాపుని అసలే నాకు దగ్గరికి వస్తలేడు నమ్మకం చూస్తలేడు నీకు పెళ్లి చేస్తా 1 నెల ఇంటికాడుండు 1 నెల నేను అల్లు నెమ్మడి పోతా ఆయన కొత్త పొలగాడు తోవలదారు తెలివై ఆయనకు అన్ని నేర్పిస్తా నేను వద్దు మమ్మీ నాకు పెళ్లి చేసినాక నువ్వు ఎక్కడన్నా చూసుకో ఎప్పుడు పెళ్లి అయి తీరిందో నా బిడ్డకు పెళ్లి అయింది కదా నా బిడ్డ పెళ్లి అయిందని ఇప్పుడు నాకు సంబరం అవుతాదమ్మా నీ బిడ్డకు జ్ఞానముడు చెప్పి అత్తగారిని పంపించండి మమ్మీ అత్తగారింటికి పోయి వస్తాను మమ్మీ ये गाड़ी कार है ये बाजी कार है ये दान कार है ये ना मिंद्रा कार है మింద్ర అంటే ఏంటిది మమ్మీ మింద్ర అంటే ఏంటిది మమ్మీ మింద్ర అంటే తెలియదు అని నీకు మింద్ర అంటే తెలియదు మమ్మీ మింద్ర అంటే డబల్ రొట్టె డబల్ రొట్టె తీరే ఉంటారా డబల్ రొట్టె అది డబల్ రొట్టె అద్దాలలో ఉంటుంది అది పండగల పంపాల తెచ్చుకొని తింటారు దాన్ని సీట్ అవుతుంది పోయి వస్తాను మమ్మీ మళ్ళా రాకు ఈ ఊరికి నువ్వు బిడ్డ మళ్ళా రాకు వచ్చే ఉగాది పండుగ మళ్ళీ మమ్మీ మళ్ళీ వస్తాను ఉగాదికి రావద్దు నువ్వు ఊడిచినట్టే పోవాలంటే నువ్వు మళ్ళా గిట్ట ఈ ఊళ్ళకి వచ్చిననుకో మళ్ళీ ఎన్ని కొంపలు కాల పెడతావో ఎంతమంది ముసళ్ళు పోడగుండు గీకుతావో ఎన్ని కుండలు బలగొడతావో నిన్న కన్నా సుఖమే లేదు నాకు నిన్ను చూస్తేనే ఈ ఊళ్ళో మాకు కూడా భయం బిడ్డ ఈ ఊళ్ళో మాత్రం మేము వచ్చిందని జాడొచ్చినాక గప్పుడు రా ఈ ఊళ్ళకు నువ్వు అంతసేపు దాకా రాకు అల్లుండి వారంటారా నేను ఇప్పుడు హరియాణ అనరా నిన్నాలుడా అది ఏమి రావాలి అయ్యా కొడుక కొడుకులు అయ్యా కొడుకాలు వచ్చి మీరందరూ శ్రేమంగా ఉండండి పోయేస్తాను ఇక పొరడ దూరం ఉండు చెయ్యి ఎక్కడెత్తాను పిన్ని అనుకుంటావు మనుషుల ముఖం చూసుకుంటాము ఎడికే చూస్తాను మనుషులను నీకు ఎడి ఏర్పడతలేదు మాలు పెట్టుకొని సంవత్సరం ఆగం చేసుకో మీ చిన్నాయన మంచోడు కాదు ఏమో గడుకోసారి ఇటుకే చూస్తాను మీసారి ఇట్లా అంటారు అరే కూరడు 3 నష్టం అయిపోను ఏమో ఈ మీ చేస్తాడు
నువ్వు మాత్రం దూరం ఉండాలి. వెళ్ళు. ఆ, వెళ్ళు. దూరం ఉండు. మరి ఎవరిక పెళ్లి చేసుకునే సమయం అందున చుట్టాల పక్కలతోని ఎంత బాంధవులతోని మాత్రం అవి చుట్టాలతోని మాట్లాడినాం. మరి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ 16 పండుగ అయిపోయినా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. నాయన అత్తక్కడి యొక్క కరెంట్ల బండి కట్టుకొని బండి నా బామ్మడి భార్య నా చెల్లెమ్మని తీసుకున్నాము. మా తామరి పట్టం నుంచి ఓ రామయ్యో రాఘవ రామ బండి పోతమున్నది బండి ఉడుకుతున్నది ఓ రామ పొయ్యని బండి వాడలేము దాటినది మేడలేము దాటినది మేడలు దాటినది ఓ రామ 7 చింతల పట్ట వచ్చేనా ఓ రామ మా తామరి పట్టం చూత 7 చింతల పట్టం రాని వచ్చాయి బండు. మా బామ్మ తాడికమ్మల గుడిసె ముందు ఆ బండ్లాపాం. బండ్లాపినక్క మరి ఇద్దరు పెళ్లి పిల్లవాళ్ళు ఆ బండ్లకెళ్ళి దిగి ఇంట్లోకి వచ్చే సమయానికి మరి అక్కడ ఏం జరుగుతున్నది చెప్తాను. ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మి మరి మీ అన్న మీ వదిలి వచ్చారు. మరి వాళ్ళ ఇంట్లోకి సారదీయండి. ఎప్పుడు మా అన్న మా వదిలే రంగరంగ వైభోగిపుతో పెళ్లి చేసుకొని మా అన్న మా వదిలే ఇల్లు చేరుకుంటున్నారు. బంగారని వారి ముట్టించుకొని చెమ్ముతో జలములు చేత పట్టుకొని అన్నకైనా ఎదురు వస్తే వదినకైనా ఎదురు వస్తే కడపగడికి బొట్టు పెట్టి కాలు పెట్టమన్నారు. ఎడమ కాలు వెనకకిచ్చి కుడి కాలు తీసి ఇంట్లో పెట్టా. అమ్మల గుడిలో పెట్టా. జరగబేకలాగా జరుగుతున్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా కోడలు వచ్చిన ముహూర్తమే కలిసి రావాలన్నట్టు. ఒక ఇల్లు కట్టుకున్న ముహూర్తమే కలిసి రావాలన్నట్టు. ఓ బావి తోమించిన ముహూర్తమే కలిసి రావాలన్నట్టు. మరి కమలావతి వచ్చి ఎప్పుడు కడప గడికి బొట్టు పెట్టి కడపవతలు ఎప్పుడు కాలు పెట్టిందో కమలావతి వచ్చిన రోజులు మంచి కాదు. అష్టనాయల్లో వచ్చాది. అత్తమామ గండాన వచ్చింది. కడప గడికి బొట్టు పెట్టి కడపవతల కాలు పెట్టుడుతోనే వారింటి వాసాలు కింది కొంగినాయి. కడపవతల కాలు పెట్టుడుతోనే కమ్మల గుడిసె కాలుతూనే ఉన్నాయి. మా బాపు మంచంలో పడుకున్న వాడు ఏమన్నాడు? అయ్యో కొడుకా నీ మూల మహారాజా, మనము చాలా బీద వాళ్ళ కొడుకు, కట్టిన ఇల్లు కాలిపోతుంది కొడుకాని మా బాపు మాట్లాడి మా బాపు గుండె ఆగిపోయి మా బాపు మరణమైపోయాడు. అయ్యో కొడుకాని ఎప్పుడు గుండె ఆగిపోయి మా బాపు మరణమైండు. మా
అన్ని కోవాల సాగు బతుకులో ఉండేది. అటు ఇల్లు కాలేదు, ఇటు మా బాపు మరణమై ఉన్నాడు. మా తల్లి సాగు బతుకుల్లో ఉండి కొడుకుతో బిడ్డతో ఏమని మాట్లాడుతున్నారు. అయ్యో ఆయన కుమారుడా కన్న తండ్రి కొడుకు మరి కోడలు వచ్చేప్పుడు కాలు పెట్టాడు. కోడలు కాలు పెట్టగానే కన్న తండ్రి మరణించాడు. నాయన నా ప్రాణమయోమయం అనిపిస్తున్నది, నేను కూడా మరణిస్తాను నాయన. ఆయన నీకు ఇల్లు లేదు, తిందామంటే తిండికి లేక, కడదామంటే వస్త్రం లేక, నీవు సంపాదించిన ఆస్తి లేదు, కట్టిన ఇల్లు లేదు, కొన్న భూమి లేదు కొడుక. ఆయన నువ్వు దిక్కులేని వాడవయ్యా, ఎక్కడుంటావురా ఒక్కడవే కొడుకాని కొడుక, ఒక్కడే కొడుకాని కొడుక, నాడు కొట్టకుండా కొడుకు, కొడుకు నాడు తిట్టకుండా కొడుక, తిట్టకుండా కొడుక, నాడుకున్నా కొడుకు, ఎక్కడుంటావు రా కొడుక, కొడుక, ఇల్లు గాలి పాయ కొడుకు, పాయ కొడుకు, బతుకాగవాయింద కొడుక, బతుకాగవాయన కొడుక, తల్లెడక బలగప్పు లేదు, ఇంకొక్క చెల్లెరా కొడుకు, కొడుకు ఇంకొక్క చెల్లెరా కొడుక, చెయ్యబోకు బాధలు కొడుక, బాధలు కొడుక, ఆడబిడ్డలకు కొడుకు, ఆడబిడ్డలకు కొడుకు, తల్లి లేదని కొడుక, తల్లి లేదని కొడుక, తమ్మ లేదని కొడుకు, తమ్మ లేదని కొడుకు, చెల్లె కొడుక, చెల్లె కొడుక, కొడుకు, కొడుకు, ఆడబిడ్డారా కొడుక, ఆడబిడ్డారా కొడుక, చెల్లారి తిట్టకు కొడుకు, చెల్లారి తిట్టకు కొడుకు, దేవుడు కొడుక, దేవుడు కొడుక, చెల్లియ చెట్టురా కొడుకు, చెల్లియ చెట్టు కొడుకు, మరి మంచిగా చూడువా, మంచిగా చూడువా, దాని బాధ పెట్టవోకు, దాని బాధ పెట్టవోకు, వైపున్నరా కొడుక, కొడుక, ఎక్కడుండవురా కొడుకు, ఎక్కడుండవురా కొడుకు, పక్కని మాయరా కొడుక, మాయరా కొడుక, నీకెన్ని బాధలు కొడుకు, నీకెన్ని బాధలు కొడుకు, ఎల్లకాలం ఎతనయ్యా, ఎల్లకాలం ఎతను కొడుక, ఎప్పటికి బాధలు కొడుకు, ఎప్పటికి బాధలు కొడుకు, నడుము తప్పు కొడుక, కొడుక, కడుపు నిండరా కొడుకు, నీ కడుపు నిండరా కొడుకు, మాకేమి లేదని కొడుక, మాకేమి లేదని కొడుక, దుఃఖపడతావు కాదు కొడుకు, దుఃఖపడతావు కాదు కొడుకు, నేను చల్లగుంటే కొడుక, నేను చల్లగుంటే కొడుక, కాయ కష్టం లేదు కొడుకు, కాయ కష్టం లేదు కొడుకు, రాలుకుంటురా కొడుక, రాలుకుంటురా కొడుక, నాయనా లేక ఒక్కతే చెల్లెలు
అమ్మా భాగ్యావతి అవును అన్నయ్య తోడ ఉంటే తోడు ఒక్కడే ఉంటున్నా నీ తోడక్క చెల్లెలు లేరు నీ తోడ ఒక్కడే అన్న కష్టమైన బాధలను భరింపుకొని అన్న చెల్లెలు మీరు ఒకరికన్నా ప్రేమ ఏ పండుగ అయినా ఏ తిథైనా ఏ మత అయినా కానీ ఒకరి మీద ఒక ప్రేమ మర్చిపోకుండా మీరు సుఖోప్రంగా జీవించుడని నా కొడుకు చేతులు నా బిడ్డని పెట్టి వాళ్ళ కాళ్ళ ప్రాణం వదులుకున్నా అమ్మా నువ్వు మరణమైపోయావా అమ్మా బావా ఓ అమ్మా నువ్వు మరణమైపోయినావా అనే అవ్వో ఓ అమ్మమ్మను ఎవరి చేతులు పెట్టినవే అమ్మా ఓ అమ్మా నా సపరం పాడుబడా నా సపరం